మాజీ ఎంపీపీ మేడ్చల్ సుదర్శన్ రెడ్డి గారు, గతంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పొడిచినటువంటి నాయకుడు విక్రమ్ రెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షులు వారు, అదేవిధంగా ఎన్నికలకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా వికే మహేష్ గారు, ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి సామ రంగారెడ్డి గారు, అందరి నాయకులందరికీ, కార్యకర్తలకు ఈరోజు ప్రజల ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ వేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా ఆడబిడ్డలకు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. రేపు ఎల్లంపేట మున్సిపాలిటీకి 11వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్న విషయం మీకు తెలుసు. అందరినీ చూసినాం మనం. ఇవాళ ప్రతి ఇంట్లో చదువుకున్న పాప, చదువుకున్న బాబు డిస్కస్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో శాంతి కానీ, దేశంలో ప్రగతి కానీ ఎట్లా ముందుకు పోతుందో, అన్నిటికంటే ముఖ్యంగా పేద ప్రజల కోసం మోడీ గారు ఎట్లా తపన పడుతుండ్రో చర్చ జరుగుతూ ఉంది. గతంలో బియ్యం తిన్నప్పుడు ఎన్టీ రామారావు గుర్తుకొచ్చేది, కానీ వాళ్ళ అన్నం తింటున్నప్పుడు గుర్తుకొచ్చేది నరేంద్ర మోడీ గారు గుర్తుకొస్తున్నారు. బీజేపీ ఏం చేస్తుంది, మోడీ గారు ఏం చేస్తుందో ఇక్కడి ప్రభుత్వాలు చెప్పకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎన్నెన్ని రకాల ప్రజలకు మేలు చేస్తుందో గంటలు చెప్పినా ఒడవదు. కానీ వాళ్ళ ఇక్కడ మనం వచ్చే బియ్యం మాత్రం నరేంద్ర మోడీ గారు ₹1 లేకుండా 2029 వరకు ఇవ్వడానికి నిర్ణయించుకొని మనకి ఇస్తూ ఉన్నారు. ఇవాళ మనకి ఇక్కడ చూస్తున్నాం కట్టే బ్రిడ్జి. ఇలా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జాములతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతుంది. ప్రజల ఇబ్బందులు తీర్చాలని చెప్పి వేల కోట్ల రూపాయలు పెట్టి అటు గడ్కరీ సైడ్ కానీ, ఇటు మేడ్చల్ సైడ్ కానీ, ఎల్బీ నగర్ సైడ్ కానీ ఇవన్నీ నిర్మాణం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఈ మధ్యకాలంలో నేను ఎంపీ అయిన తర్వాత నేను చూస్తూ ఉన్నా, ఇవాళ ఎక్కడ చూసినా అటువైపు అన్నీ కూడా అండర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మేడ్చల్ ప్రాపర్లో, గౌడెల్లిలో, గుల్లపోచంపల్లిలో, గుల్లపోచంపల్లి 2లో, నిన్ననే వాజ్పేయి నగర్లో, షఫీల్గూడలో అనేక రకాల ఫ్లైఓవర్లకు మనం భూమి పూజ చేసుకొని అవి కట్టుకుంటా ఉన్నాం. త్వరలోనే అవి పూర్తి చేయబోతున్నాం. ఇక్కడ కూడా అయోధ్య సెంటర్లో కానీ, ఈ డబిల్పురకు వచ్చేటువంటి రైల్వే క్రాసింగ్ దగ్గర కూడా తప్పకుండా మోడీ గారి ఆశీర్వాదంతో నేను ఎంపీగా మీరు గెలిపించిన బిడ్డగా ఆ అండర్ బ్రిడ్జ్ కూడా తప్పకుండా కట్టిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇలా పట్టణాలలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం లేదు, నా కేంద్రంలో కూడా అధికారం లేదు. వాళ్ళు వచ్చినా చేసేదేమీ లేదు. చేస్తే మనమే చేయాలి. మన పని చేస్తే ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు పోతే మీకు ఒకప్పుడు మనకి కూడా గ్రామాలే కాబట్టి చెప్తున్నా, పెరిగే చెట్టు, నడిచే రోడ్డు, పారే మురికి కాలువ, మనం కూర్చునే గ్రామ పంచాయతీ భవనం, మనం నడిపే అంగన్వాడీ సెంటర్, మన శ్మశాన వాటికలు, మన తడి చెత్త పొడి చెత్త షెడ్లు, రైతు వేదికలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కట్టుకున్నవి మాత్రమే, నడుస్తున్నాయి మాత్రమే. మీరు చూస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ కూడా వస్తుంది, మాకేయండి. మీరు ఎప్పుడన్నా అడగండి, ఈ గ్రామ పంచాయతీలలో కానీ, మున్సిపాలిటీలో కానీ గతంలో పనిచేసిన వాళ్ళకు బిల్లులు వస్తున్నాయా? ఆయనే అంటున్నాడు, నన్ను కోసినా కూడా ₹1 లేదు అని.
నన్ను కోసినా కూడా రూపాయలు అని చెప్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. రైతు బంధు వస్తుందా మీకెరక? ప్రతి ఆడబిడ్డకి 2500 రూపాయలు ఇట్లా నెల నెల పెన్షన్ లాగా ఉద్యోగులకు ఎట్లయితే వస్తుందో మీకు కూడా వస్తా అని చెప్పిండు. వస్తుందా? ఆడబిడ్డకి వస్తుందా? ఇవాళ పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి 1,00,000 రూపాయలు ఏం పిశాది? జగన్, ఓ జగన్ దా ఇట్లా నువ్వు లీడర్సా పెట్టిపోతున్నావు. ఇవాళ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఏం పిశాది మీకు అని చెప్పి తులం బంగారం ఇస్తా అని చెప్పింది. ఇవాళ తులం బంగారం 2 లక్షలు అన్నమాట. వాస్తవమా కాదా? పేదవాళ్ళు అంటున్న మాట ఏంటంటే బంగారం కొట్టట్లేదు, నా ఎండి కొట్టట్లేదు, ఇత్తడికే ఇంత బంగారం పూత పూసి రోడ్డు కూడా నగలేసుకునే పరిస్థితి వచ్చింది బిడ్డ అంటారు. వస్తుందా? ఇస్తాడా? మరి రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తాడా? అంటే మన ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళని అడగండి ఎప్పుడన్నా. ఇవాళ ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణం ఇచ్చిండు, సంతోషం. కానీ దానివల్ల నష్టపోయిన ఆటోలకు నెలకు 1000 రూపాయలు చొప్పున వాళ్ళకు కొంత సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. ఏ ఒక్క ఆటో డ్రైవర్ అడగండి 1000 రూపాయలు చొప్పున వచ్చినాయి అడగండి ఒకసారి.